బుక్ అయిపోయింది. అయితే ఇప్పుడు మాట్లాడి నేను డిఎస్పీ గారి దగ్గర పోతే అది గ్రామ కార్యదర్శి ఉంది కదా, మీరు లెటర్ తీసుకొస్తే ఏదైనా కోర్టు నుంచి ఫైన్ కట్టిస్తా, లేకపోతే మీరు కేసు అయిద్దని చెప్పడం జరిగింది. దారిని ఈ మట్టపతి కాళీకుమార్ అనే వ్యక్తి దాన్ని కబ్జా చేసి బస్తీ వాసులను ఇబ్బంది పెట్టి మేమందరం బస్తీ వాసులం పోయి దారి కోసం విషయం అడిగినందుకు మా మీద అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని బుకాయిస్తుంది. కాబట్టి దీని మీద ఎంఆర్ఓ గారు కానీ మా గ్రామ పంచాయతీ మా బాలాజీనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ చొరవ తీసుకొని ప్రజలకు దారి క్లియర్ చేయాలని మేము మనవి చేస్తున్నాం. బాలాజీనగర్ ఎంపీటీసీ మరియు మండల వైస్ ఎంపీపీగా ఎక్స్ ఎంపీపీగా ఆ ప్రాంతం కనీసం 30-40 సంవత్సరాలు తెలుసు. మట్టా కాళీకుమార్ అనే అతను ఇంటి ముందు ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉంది. గత 25-30 సంవత్సరాల క్రితం ఆ అవతల ఎర్రగడ్డ మీద ఆ రోడ్డునే దారిన వెళ్ళి ఆ ఇందిరా మిల్లు కానీ బోరింగ్లు కానీ గత ప్రభుత్వంలో మేము వేయించాం. కానీ వీళ్ళు కావాలని కొంతమంది వెనక వైపు కబ్జా చేయడానికి ఆ దారిని కబ్జా చేసి అటువైపు ఉన్న మట్టి రోడ్డు వైపు ఉన్న ఇండ్ల వైపు కానీ ఆ గడ్డ ఉన్న వైపు వారి పాదసాదులు రావడానికి ఇబ్బందిగా ఉంది. మేమందరం కలిసి అక్కడున్న ప్రజలందరూ కలిసి కూడా ఇది దారి అమ్మని చెప్తే గతంలో కూడా అక్కడ మన రీసెంట్గా నెల క్రితం బోరేపించాం. అప్పుడు కూడా వాళ్ళు కాళీకుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది దారి అన్నా మనం దారి తీద్దాం కంపల్సరీ అని చెప్పి అనటం జరిగింది. కానీ ఇంతలో ఈ దారి డేరా కట్టుకొని చెట్లు వేసుకొని క్రమంలో అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ మేము కూడా ప్రజలందరుగా గ్రామ పెద్దలు కూడా అడిగితే ఇది దారి కాదు, ఒక మనిషి పోవడానికే దారి అని కబ్జా చేసి మా మీద అక్రమ కేసులు కొంతమంది మాటలేని అక్రమ కేసులు పెట్టి సిఐ గారు కూడా ఆల్రెడీ అక్కడికి వచ్చి విచారణ జరిపి అక్కడున్న సూర్యం గారు ఎస్ఐ గారు కూడా వచ్చి దాన్ని పందనామా చేసి హద్దులు పెట్టిపోయిన తర్వాత కూడా మా మీద కావాలని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. దయచేసి పోలీస్ శాఖ వారు కానీ మా పంచాయతీ ఆఫీసర్ ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ కానీ పంచాయతీ గ్రామ కంట సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ గారు కానీ అది దారియా కాదా అది ముందు నిర్ధారణ చేసి దారి అయితేనేమో దారి కాకపోతే లేదని చెప్పి మేము దేనికైనా సిద్ధం ఉన్నాం. కాబట్టి దయచేసి అది అందరు నడిచే దారి కాబట్టి దారి పెంచగలని రెవెన్యూ వారిని గ్రామ సెక్రటరీ వారిని మరియు పోలీసు వారిని కూడా మేము కోరుతా ఉన్నాం.